హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రుద్ర బాధపడుతుంటే గంగ వచ్చి, సార్ మీరేం టెన్షన్ పడకండి, మీ ఆశయాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఒకరు అన్న మాటలకి మీరెందుకు బాధపడాలి? అయినా మీరు ఏ తప్పు చేయలేదు సార్. తప్పు చేయనప్పుడు ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు. మీరు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది సార్. మీరు నాకు మాట చెప్తారు కదా, మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. మనం చేసే ధర్మం ఇప్పుడు కాకుండా ఎన్నటికైనా గెలుస్తుంది, గుర్తుపెట్టుకో అని ఎన్నోసార్లు చెప్తారు కదా సార్. మరి మీరేంటి సార్ ఇలా బాధపడుతున్నారు? అవును గంగా, నువ్వు చెప్పేది కూడా నిజమే. అలా ఆయన అనేసరికి నాకెందుకో మనసు బాలేదు సార్. ఎందరో కుక్కలు ఎన్నో మాటలు అనుకుంటారు, ఆయన మనం వినాల్సిన అవసరం లేదు కదా. మనం చేయని తప్పుకు ఎందుకు బాధపడాలి సార్? పదండి ఇంటికి వెళ్దాం. ఇందాకే ప్రీతి అక్క ఫోన్ చేసింది, మిమ్మల్ని త్వరగా రమ్మని చెప్పింది. కానీ మీరేమో బాధలో ఉండేసరికి చెప్పలేకపోయాను సార్. ఏంటి గంగా, ఏం మాట్లాడుతున్నావు? ప్రీతి ఫోన్ చేసిందా? అప్పుడు చెప్పొచ్చు కదా. ప్రీతికి ఏదైనా ఏందో ఏమో. పద త్వరగా ఇంటికి వెళ్దాం అనుకుంటూ రుద్ర టెన్షన్ పడుతూ ఇక ఇంటికి వెళ్తుండగా ఇటు ఏమో విజయేంద్ర సంతోషంతో, రే రుద్ర, నీకు ఇద్దరు మేనల్లుళ్ళు పుట్టారా? ఏంటి పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు? అవును రుద్ర, నీకు ఇద్దరు మేనల్లుళ్ళు వచ్చారు. అంటే పెదనాన్న, ప్రీతికి కౌలులు పుట్టారా? అవును రుద్ర, త్వరగా హాస్పిటల్కి రా అని అనేసరికి రుద్ర సంతోషంతో ఇక హాస్పిటల్కి వెళ్ళగానే ఇటు ఏమో ఇక వీరేంద్ర సంతోషంతో, ఎలాగైతేనే నా అదృష్టవశాత్తు నాకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇక నా కొడుకుల ద్వారానైనా సరే ఈ పగని నెరవేర్చుకుంటాను. నేను నాగభూషణం కొడుకని ఈ రుద్రకి తెలిసిపోయింది. ఇక నన్ను వదిలిపెట్టడు. అందుకు నా కొడుకులకు లేనిపోని అన్ని నూరి పడిస్తాను. ఇక ఇక ఏంటిని సర్వనాశనం చేయడం కోసం నా కొడుకులున్నారు కదా అనుకుంటూ వీరేంద్ర సంతోషపడుతుంటే ఇటు రుద్ర సంతోషంతో, వీరేంద్ర కంగ్రాట్స్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రీతి కండిషన్ ఎలా ఉంది? బాగానే ఉంది బావా. అయినా ప్రీతికి ఏమవుతుందిలే. నా కవలలు ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంగా పుట్టారంట. చూడు వీరేంద్ర, నీ కొడుకులు పుడితే సరిపోదు, నా చెల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే కదా నా మేనల్లుళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పుట్టిన కొడుకుల గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ భార్య గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? నాకు నా ప్రీతి ముఖ్యం నా పిల్లల కన్నా. అవునా? అవునా వీరేంద్ర, నిజం చెప్పు. నీకు ప్రీతి మీద ఇంత 1% కూడా ప్రేమ లేదని నాకు బాగా తెలుసు. ఈ ఇంటిపై పగ తీర్చుకోవడం కోసం ప్రీతిని పెళ్లి చేసుకున్నావని అర్థమైంది. అది కాకుండా నువ్వు ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటో నాకు బాగా తెలుసు. నా మేనల్లుళ్ళు పుట్టారు కదా, వాళ్లకు లేనిపోని మాటలు చెప్పించి ఈ కుటుంబం మీద పగ తీర్చుకునేలా చేస్తావని కూడా తెలుసు. తెలుసు కదా బావా, నువ్వేం చేయలేవు. ఇక నా కుట్రలు నా బాగోతాలు కూడా తెలుసు. అందుకే ఎవరి చేత ఎలా నరికించాలనో కూడా నాకు బాగా తెలుసు. నువ్వేం చేయలేవు బావా. అది చూద్దాం వీరు, నువ్వు గెలుస్తావో లేకపోతే నేను గెలుస్తానో. బావా బావా, ఇంకే కాలంలో ఉన్నావు చెప్పు. నా కొడుకులు, నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకులు ఈ నాన్న మాట వింటారు. గుర్తుపెట్టుకో రుద్రా. నీ రక్తం పంచుకొని పుడితే సరిపోతుందా? వాళ్ళ మనసును నేను మారుస్తాను కదా అని అనుకుంటుండగా ఇంతలో విజయేంద్ర వచ్చి, ఏంటి బావ బామ్మర్దులు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మామయ్య, నా పిల్లలు నా మాట వింటారని రుద్రబావకు చెప్తున్నాను. కానీ రుద్రబావేమో నా మేళన్నుల్ని మనసు మార్చుతానని ఛాలెంజ్ చేస్తున్నారు. చూడు వీరు, నాకు కూడా ఎందుకో చెప్పాలనిపిస్తుంది. నా మనువళ్ళు నా రుద్ర మాట వింటారు, నీ మాట 1% కూడా వినరు. ఇది విని వీరు మనసులో, ఇదేంటి ఈ ముసలోడు కూడా ఆ రుద్రకే సపోర్ట్ ఇస్తే మాట్లాడుతున్నాడు, ఎంతైనా కొడుకు కదా, బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుందిలే. వీడిని పైకి పంపించాలని ప్రయత్నం చేశాను, చివరికి బ్రతికి బయటపడ్డాడు. వీడికి నూకులున్నాయి కాబట్టి సరిపోయింది. వీడు కనుక పైకి పోయాడనుకో, ఇక ఏంటి పెత్తనం మొత్తం అత్తయ్య గారికి వచ్చేది. అత్తయ్య గారు కూడా నా మాటే వింటారు. అంటే ఈ ఇంటిని శాసించేది కూడా నేనే. మామయ్య, ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు చిక్కుతావు, నీ సంగతి చెప్తాను అని అంటుండగా ఇక విజయేంద్ర వెంటనే, ఏంటి వీరు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామయ్య, ప్రీతి గురించి ఆలోచిస్తున్నాను. అవునా?
వెళ్ళు, వెళ్ళి నీ భార్య ఎలా ఉందో చూడు. ఇటు ఏమో ప్రీతి తన కొడుకులను చూసి సంతోషపడుతుంటే ఇంతలో వీరేంద్ర వచ్చి, ప్రీతి మన పిల్లలు చూడు ఎంత అందంగా ఉన్నారో. అవునండి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రీతి. ఆ దేవుడు మనకు ఇద్దరు పిల్లల్నిచ్చారు. అవునండి, మీరన్నది కూడా నిజమే. మీరు చేసే పుణ్యాల వల్ల మనకి ఇద్దరు పిల్లలు పుట్టారండి అని అనేసరికి ఇక వీరు మనసులో, ప్రీతి నేను చేసే అరాచకాలు నీకేం తెలుసు? నా అసలు బండారం బయటపడితే గుండాగి చచ్చిపోతావు. ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఇక నువ్వు నీ కొడుకులను పట్టుకొని ఉంటావు. ఆ తర్వాత నన్ను ఒక బిచ్చగాన్ని చేసి పడిస్తావు. అందుకే నా పిల్లలు నా మాట వినేలాగా గ్రిప్పులో పెట్టుకుంటాను అని వీరేంద్ర మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.